హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే రుచికరమైన నెత్తల కూర, అంటే చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఏమేమి దాంట్లో మనకి మినరల్స్, విటమిన్స్ వస్తాయి అదంతా కూడా మీకు చెప్తాను. ఓకేనా? చాలా హెల్తీ ఫుడ్. మన 40 ఇయర్స్, 35 to 40 ఇయర్స్ డేటాగా నెత్తల కూర అయితే డ్రై ఫిష్ చాలా అవసరం అనమాట. మన కాల్షియం, మన ఒంటి కాల్షియం, మ్యాగ్నీషియం చాలా వరకు అయితే మంచి బెనిఫిట్స్ అనమాట దాంట్లో. ఓకేనా? అదైతే మీకు మొత్తం కూడా చూపిస్తాను చేసి. చాలా ఈజీ మెథడ్లో, చాలా ఈజీ కర్రీ చేయడం అనేది. కానీ ముందుగా అయితే మనం దానికి చిన్న ప్రాసెస్ అయితే చేయాలి. ఆ డ్రై ఫిష్ నెత్తలకి ఎలా చేయాలో అదంతా కూడా మీకు చెప్తాను. ఓకేనా? చూస్తున్నాను. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే నెత్తలు తెచ్చుకొని వాటికైతే ఈ తలకాయలు ఉన్నాయి కదా, మొత్తం అయితే అవి తీసేయాలి. ఓకేనా? ఈ చేపలు ఏంటంటే చిన్న చేపలు ఎండలో బాగా ఎండబెట్టి అవైతే అమ్ముతారు, కేజీ 500. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ తల్లని తీసాక శుభ్రంగా అయితే ఇసుక లేకుండా శుభ్రం కడిగేయాలి. ఓకేనా? అంతలో అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా మనం అయితే రెడీ చేసుకున్నాం. ఇల్లుగుంట చూసారు కదా, మన నెత్తలు అనేది ఇలా అయితే కనిపిస్తుంది. ఆ తల ఉంది కదా, ఆ తల అయితే తీసేయాలి. ఓకేనా? తల ఉంచిన అవసరం లేదు. అలాగే ముళ్ళులు అసలు ఉండవు, అంటే చాలా చిన్న ముళ్ళు. శుభ్రంగా ఉడకబెట్టేసి అలాగా ఒక్కొక్క నెత్తలు అయితే కూరలో మనం అలాగా తినేయచ్చు అనమాట. ఓకేనా? ఇది ఈగరు చేసుకుని తింటారు. ఏదైనా పులుసైనా ఏదైనా చేసుకోవచ్చు, కానీ చాలా శుభ్రంగా అయితే కడిగేయాలి. లేకపోతే ఇసుక మీరైతే కూర తినలేరు. చాలా పామి శుభ్రంగా అయితే కడగాలి. ఓకేనా? అలాగే మనం అల్లం తెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే మనం వేపుకుంటున్నాం. అలాగే కొంచెం జీలకర్ర వేసి శుభ్రంగా బ్రౌనిష్ కలర్లో ఉల్లిపాయలు అయిన వరకు మనం అయితే వేపించుకోవాలి. ఓకేనా? అలాగే కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుందాం. అలాగే కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే దీని బెనిఫిట్స్ చాలా ఎక్కువ, చాలా మొత్తంలో దీంట్లో కాల్షియం అయితే ఉంటుంది. ఓకేనా? మన ఆరోగ్యం కోసం చాలా మంచిదన్నమాట. ఓకేనా? ఒకసారి మీరు గూగుల్ చేయండి, దాంట్లో ఎంత బెనిఫిట్సో ఈ నెత్తలు అనేది, డ్రై ఫిష్ అనేది మీరు కర్రీ చేసుకొని శుభ్రం తినొచ్చు. అలాగే కొంచెం మసాలాలో మ్యారినేట్ చేసుకొని దానికి అలాగా ఒక చిన్న పెనం పైన మీరు వేపుకొని సింగిల్ ఆ చేప ముక్కలు తినొచ్చు నెత్తళ్ళు. ఓకేనా? చాలా మంచి ఫుడ్, చాలా హైజీన్. శుభ్రంగా ఇంట్లో చేసుకొని అందరూ తినండి. ఎందుకంటే మనకి ఒంటికి కావాల్సిన కాల్షియము, రకరకాల మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఓకేనా? అలాగే దాని తర్వాత కొంచెం బ్రౌనిష్ అయ్యాక, ట్రాన్స్ప్లాంట్ అయ్యాక మన ఉల్లిపాయలు దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని ఒక 2 నిమిషాలు కలిపేసుకుంటే మనకి, ఓకేనా ఫ్రెండ్స్, శుభ్రంగా ఇలాగైతే అవుతుంది. దీని తర్వాత మనం దాంట్లో మసాలాలు కొన్ని వేసుకొని శుభ్రంగా వేపుకుందాం. ఇప్పుడు దీంట్లో అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము. ఓకేనా? చాలా బ్రౌనిష్, అంటే అల్లము వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మనకి కొంచెం పచ్చివాసన పోయే వరకే మనం అయితే వేపుకోవాలి. మరి అంత వేపిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి చిన్న చేపలు కాబట్టి నెత్తళ్ళు ఆల్రెడీ ఎండిపోయి ఉంటాయి. దాంట్లో మనం కడిగినంతసేపు అవైతే నానుతాయి అన్నమాట. ఓకేనా? దాని తర్వాత కొంచెం ఒక 10 minutes ఉడకబెట్టుకుంటే చాలు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా అయితే మిక్స్ చేస్తాం కదా. ఇప్పుడు దాంట్లో మన నెత్తలు ఉన్నాయి కదా, ఆ నెత్తలు శుభ్రం కడిగేసుకొని ఉంచుకున్నాము. చాలా శుభ్రం కడగాలి ఫ్రెండ్స్, లేకపోతే మీరు కూర తినలేరు, ఇసుక అయిపోద్ది మొత్తం కూడా. ఓకేనా? అలాగే శుభ్రంగా ఇవి కూడా ఎక్కువ కలపకుండా లైట్గా కలిపేసి దానికైతే శుభ్రంగా ఒక 5 to 10 minutes అలాగా ఉంచుతాం. ఈ లోపల మనమైతే దాంట్లో మనకు కావాల్సినంత మసాలాలు అయితే వేసుకోవాలి. ఓకేనా? ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకేనా? నెత్తలు అనేది చాలా కొంచెం ఉప్పు చేపలు కాబట్టి ఇవి నెత్తళ్ళు, డ్రై ఫిష్ శుభ్రంగా ఎండబెడతారు కదా. ఓకేనా? అలాగే ఉప్పు అయితే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే వేడి అన్నంలో వేసుకొని తింటే ఫ్రెండ్స్ మరి అద్భుతం, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే మనం ఒక 2 చెంచాలు కారం వేసుకున్నాం, ఒక 1/2 చెంచా మనం 1/2 స్పూను పసుపు వేసుకున్నాం. అలాగే ఇంకా కావాల్సినంత ఉప్పు లైట్గా వేసుకొని, ఓకేనా, శుభ్రంగా మళ్ళీ ఒకసారి ఒక 2 నిమిషాల కోసం కలిపేసుకుందాం. అడుగు పట్టకంటే అయితే చూసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మసాలాలు వేసాం కదా, అడుగు పట్టకంటే అయితే చూసుకోవాలి. అలాగే మనం దీంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని, ఓకేనా, దాని తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. మనకు కావాల్సినంత వాటర్, ఎందుకంటే 10 minutes మనం వాటికి బాయిల్ చేయాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. దానికంటే ముందు టమాటో కావాలంటే టొమాటో వేసుకోండి, లేకపోతే లేదు, ప్రాబ్లం ఏమీ లేదు, ఇది ఆప్షనల్ అనమాట. కొంచెం ఒక టమాటా అయితే మేము వేసాం, మీరు కూడా టమాటా వేసి చేయండి, చాలా బాగుంటుంది. మనకి గ్రేవీ కావాలంటే కొంచెం టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా?
ఇది ఆప్షనల్, అందుకోసం మీకు చెప్పాను. గ్రేవీ కావాలంటే టమాటో వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఓకేనా. ఇదే మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు చాలా దగ్గరికి. ఓకేనా. లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక పావు గంట వరకు మనం అలాగా దానికి కొంచెం 5-6 నిమిషాల్లో ఫ్రై చేసామనుకోండి, ఓపెన్ చేసి కొంచెం కలిపామనుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా అయితే వేసుకున్నాం. ఓకేనా. టమాటీ ఎందుకు వేసానంటే మనకు గ్రేవీ కొంచెం కావాలి. రైస్తో ఇది తింటే ఒక్కొక్క నెత్తలు ఒక్కొక్క పీసు నోట్లో పెట్టుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా మన ఒంటికి కూడా చాలా మంచిది కాబట్టి డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తారనమాట కొన్నిసార్లు. ఓకేనా. ఇదేంటంటే మనకి హ్యూమన్ బాడీకి చాలా మంచిది అనమాట. ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి, దీనికోసం చాలా గొప్పగా అయితే చెప్పుకుంటారు నెత్తలు అనేది. ఓకేనా. చాలామంది స్మెల్ పడక మేము కూడా తినం, కానీ మీకోసం చేసి అయితే చూపిస్తున్నాను. ఓకేనా. మేము మ్యాక్సిమం మటను, చికెను, ఎగ్, ఫిష్ అంతేని. నెత్తలు అయితే ఇప్పుడు తినము. నాకు అసలు ఇష్టం ఉండదు, ఆ వాసన స్మెల్ పడదు, కానీ మీకోసం అయితే నేను వండి చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడు మనం కొంచెం కావాల్సినంత వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల కోసము మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే ఆ వాటర్ అంతా మీడియం ఫ్లేమ్లో పావు గంటలో మొత్తం కూడా ఇదైపోయి శుభ్రంగా మన నెత్తలు అనేది బాయిల్ అయిపోయి ఇలాగైతే తయారవుతుంది, దగ్గరికి అవుతుంది ఎగురు అనేది. ఓకేనా. కొంచెం వాటర్లో ఉంచి దించడమే, మన కూర అయితే రెడీ ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకో మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వస్తాను. టెంపుల్ వ్లాగ్స్ కూడా ముందు వస్తాయి. ఓకేనా. థ్యాంక్ యూ.